ఒక బాధ్యత ఉంటుంటుంది. ఇలా భారము బాధ్యత ఉన్నప్పుడు ఒక కుమారుడుగా, కుమారుడు తర్వాత ఒక భర్తగా, భర్త తర్వాత ఒక తండ్రిగా అయినప్పుడు ఆ పురుషుడు శాయశక్తుల తన జీవితంలో ఉన్నదంతా అతను ప్రయాసపడి తన జీవితంలో ఉన్నవారు సంతోషంగా ఉండాలని మీరు గమనించాలి. ఒక పురుషుడు కోరుకునేది తన జీవితంలో ఉన్నవారు సంతోషంగా ఉండాలి, ఒక సేఫ్టీ ఉండాలి, ఒక కాపాడబడాలి అనే విధంగా ఆ పురుషుడు కోరుకుంటుంటాడు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ వీడియోని చూడండి. ఇదొక కార్టూన్లో ఒక కోటు అనగా తండ్రి వేసుకునే కోట్ ఇది అనమాట. తండ్రి వేసుకునే కోట్లో తుఫాన్ వస్తుంది, గాలి వస్తుంది, అన్నీ వచ్చేస్తున్నాయి, అన్నీ ఎగిరిపోతున్నాయి. కానీ తండ్రి మాత్రం ఎంతో బలంగా ఆ తాడుపై ఆగే ఉన్నాడు. ఆ తాడుపై ఆగున్నప్పుడు మనం అనుకోవచ్చు కోటే కదా అని అనుకోవచ్చు. కానీ మీరు గమనించండి, ఎప్పుడైతే ఆ తుఫాను అది చల్లారబడిందో ఆ కోటులోంచి వచ్చేవేంటివి?